अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడు కూడా నేను సీతమ్మని వెతకాలి అని కదా వచ్చాడు. నేను సీతమ్మని వెతకాలి అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. సీతమ్మ తనకై తానే జనక చక్రవర్తికి యజ్ఞక్షేత్రంలో కనిపించింది. నేను కాదు వెతకాల్సింది, ఆవిడే కనపడాలంటూ ఒక్కసారి రామచంద్రుడికి నమస్కరించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అంటూ ఒకసారి స్వామిని రామచంద్రుడికి నమస్కారం. ఎట్లాంటి రాముడు? నమోస్తు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణుడితో ఎప్పుడు కూడి ఉంటాడు రాముడు. లక్ష్మణుడిని క్షణకాలం కూడా వదిలిపెట్టి ఉండడు రాముడు. రామలక్ష్మణుల యొక్క కూర్పు ఎంతో గొప్పది. మనకి చిన్ననాడు సీతా అమ్మవారు అంటే మన రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు చిన్ని పిల్లలుగా ఉన్నప్పుడు నలుగురిని 4 ఊయలలో పడుకోబెట్టారట. పడుకోబెడితే భరతుడు, శత్రుఘ్నుడు చక్కగా ఆడుకుంటున్నారు. కానీ రాముడు, లక్ష్మణుడు ఒకటే ఏడుపు, పెద్దగా ఏడుస్తున్నారు. ఎన్ని రకాల లాలనలు పరిచర్యలు చేసినా వాళ్ళ ఏడుపు ఆగటం లేదు. తల్లులకు అర్థం కావట్లా. ఎందుకు ఈ ఇద్దరు పిల్లలు ఇలా ఏడుస్తున్నారు అర్థం కాకపోతే త్రికాల వేది సకలము తెలిసినటువంటి వాళ్ళ పౌరోహితుడైన వశిష్ఠ మహర్షి వచ్చి ఈ ఇద్దరిని ఒకే ఉయ్యల్లో పడుకోబెట్టాడు. అప్పుడు ఏడు పాపేశాడు. ఇది జరిగింది. ఇది మనకి బాలకాండలో వస్తుంది, వాల్మీకి రామాయణంలోనే. అంటే ఏమిటి అర్థం అంటే చిన్ననాడు కూడా కనీసం నిద్రపోయే సమయంలో కూడా వాళ్ళిద్దరూ వీడిపడి ఉండరు. అంటే సాక్షాత్తు లక్ష్మణస్వామి ఆదిశేషుడి అంశే. భగవంతుడు నారాయణుడుగా రామచంద్రమూర్తి ఈ లోకంలోకి వస్తే ఆదిశేషుడు కూడా ఆయనకి సేవ చేయడానికి ఈ లోకంలోకి లక్ష్మణుడై వచ్చాడు. అసలు ఆదిశేషుడు అంటేనే అన్ని సేవలు స్వామికి చేస్తాడు. స్వామి పడుకోవాలనుకుంటే ఆయన ఒక మంచి చక్కటి మంచంలా మారతాడట. స్వామి ఎప్పుడైనా కూర్చుంటే ఆయన ఒక ఆసనం అవుతాడట. స్వామి ఎప్పుడైనా బయటికి నడుస్తుంటే ఒక గొడుగు అవుతాడట. అంటే ఆదిశేషుడు అన్ని సేవలు నివాస, శయ్య, ఆసన, పాదుక, అది అన్ని రకాలు వర్షాతప వారణాదిభి అని అన్ని సేవలు చేయడానికి తన దేహాన్ని మార్చుకుంటూ భగవంతుడికి సేవ చేయడం తప్ప తన కోసం మళ్ళీ ఏ ప్రయోజనం లేకుండా ఎవరుంటారో అతడిని ఆదిశేష. శేషం అంటే ఏంటి? మనం మిగిలేదని శేషం అంటాం. సో తన కోసం తాను ఉండడు, భగవంతుడికే అన్నీ చేసేటువంటి వాడు. చేసి తన కోసం ఏమీ లేకుండా మిగిలేవాడు కనుక ఆదిశేషుడని ఆయన్ని పిలుస్తారు. ఎప్పుడు స్వామితో ఉంటాడు, వదిలిపెట్టాడు స్వామిని, స్వామి ఆయన్ని వదిలిపెట్టాడు కనుక వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఈ రహస్యం తను రాముని సేవించుకున్న కొద్ది రోజుల్లోనే హనుమంతుడికి అర్థమైంది. హనుమంతుడు ఎంత గొప్పవాడంటే ఒక వ్యక్తి యొక్క ముఖం చూసి మనసులో ఏముందో చెప్పగలిగినవాడు. అందుకే ఆయన నమోస్తు రామాయ, రాముడికి నమస్కారం, స లక్ష్మణాయచ, లక్ష్మణుడితో కలిసి ఉండే రాముడికి నమస్కారం అని చెప్తాడు. అంటే ఆ అవిభాజ్య తత్వాన్ని ఆయన గుర్తించాడు. అట్లాగే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై, జనక ఆత్మజ అయిన తల్లికి, దేవి ఆవిడ, దివ్ అంటే ప్రకాశించుట, తనకి తాను ప్రకాశింపజేసుకుంది జనక చక్రవర్తికి. నేనేదో ఇన్ని రోజులు వెతకాలి ఇంతసేపు అని అనుకుంటున్నాను, అమ్మ నువ్వు కనిపించు నాకు అంటూ ఆయన ప్రార్థన చేశాడు. చేసిన తరువాత అప్పుడు ఆయనకి ఇప్పటి వరకు లంకానగరంలో కనపడని అశోకవనపు ద్వారం, అశోకవనం యొక్క ఆ తీరుతెన్నులు, ఆ దిక్కు కనపడినాయి. అరే ఇది నేను చూడలేదే, లంకంతా తిరిగాను కానీ ఇది ఎందుకు నాకు ఇప్పటివరకు కనపడలేదు అనుకున్నాడు. అశోకవనం కేసి ప్రారంభించాడు తన పయనాన్ని. హనుమంతుడు కామ రూపంతో ఎక్కడ వాతావరణంలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుగా తాను మారుతూ కొన్ని సందర్భాల్లో పుష్పాలుగా మారాడు, కొన్ని సందర్భాల్లో పక్షులయ్యాడు, కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి చిన్ని క్రిములుగా, అక్కడ ఉండే చిన్న చిన్న తుమ్మెదులుగా, అంటే చరాచర వస్తువులు ఏవి ఆ ప్రదేశంలో తాను సంచరిస్తున్న ప్రదేశాల్లో తారసపడుతున్నాయో ఆయా రూపాన్ని తాను ధరిస్తూ కామరూపంతో లోపల అన్వేషించాడు.
లేకపోతే రావణాసురుడి లంకలో అసలు సహజంగానే ఎప్పుడు రాక్షసుల కాపలా చాలా ఎక్కువ ఉంటుంది. అందులో సీతమ్మని తీసుకుని వచ్చిన తర్వాత కాపలా ఇంకా పెంచాడు రావణాసురుడని వాల్మీకి భగవానుడు చెబుతాడు. కనుక అట్లాంటి దుష్కరమైనటువంటి లంకా ప్రవేశంలో హనుమ కామరూపాన్ని వాడుతూ తగినట్టుగా ప్రాకృతికంగా తగినటువంటి రూపాలను ధరిస్తూ ఆయన ముందుకు సాగాడు. సాగి ఆ అశోకవనంలో ఒక బంగారు వర్ణం కలిగినటువంటి కాండం కలిగి బంగారు వర్ణంతో ప్రకాశమానంగా ఉన్నటువంటి వర్ణం పత్రాలు కలిగినటువంటి శింసుపా అనే వృక్షం పైకి చేరాడు. ఆ శింసుపా వృక్షపు శాఖల నడుమ కూర్చొని అనుకుంటున్నాడట. ఆ అశోకవనంలో ఒక అద్భుతమైన మంగళకరమైన నిర్మలమైనటువంటి మంగళకర ధ్వనులతో నిర్మలమైనటువంటి జలములతో ఒక నదీమ తల్లి ప్రవహిస్తుంది. సీతమ్మకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించడానికి సీతమ్మ ఈ నది దగ్గరికి వస్తుంది. నేనప్పుడు ఆ తల్లిని గుర్తిస్తాను అని ఎదురు చూస్తూ పైన కూర్చున్నాడు. ఇంతలో ఒక అలికిడయింది. అంటే తెల్లవారుజాము సమయం కావస్తోంది. తొలి జాము అయ్యింది బ్రహ్మముహూర్తానికి. రావణాసురుడు చాలా మత్తుతో తూగుతూ 100 మంది భార్యలను తీసుకొని ఆ అశోకవనంలోకి ప్రవేశించాడు. చూశాడు రావణాసురుడిని. అంతకుముందు రావణాసురుడు నిద్రపోతున్నప్పుడు చూశాడు. నిద్రపోతున్నప్పుడు వాడికి ఒక తల 2 చేతులే ఉన్నాయి. ఇప్పుడు నిద్ర లేచి వచ్చేటప్పుడు 10 తలలు ఉన్నాయి వాడికి. అంటే ఏమిటిది అంటే ఇందులో ఒక తాత్విక రహస్యం చెబుతారు పెద్దలు. మనం నిద్రించేటప్పుడు ఇంద్రియాలన్నీ నిద్రలో ఉంటాయి. అప్పుడు మన మనసు కానీ కళ్ళు కానీ చెవులు కానీ ఇవేం పనిచేయవు కదా, అందుకని ఒకటే తల ఉంటుంది. కానీ నిద్ర లేచాక అంటే మనం యాక్టివ్ అయ్యాక కళ్ళు పనిచేస్తాయి, ముక్కు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తాయి, ఇంద్రియాలన్నీ మళ్ళీ వాటి పనుల్లోకి వస్తాయి కదా. అందుకని దశాననుడు అయి కనబడ్డాడు. ఇప్పుడు నిద్రించేప్పుడు ఒకే తల. నిద్ర లేచాక వాడు మళ్ళీ దశాననుడై సకల ఇంద్రియములతో ఇంద్రియ పాటవంతో కనబడుతున్నాడు అనేటువంటి ఒక సాంకేతిక చిహ్నాన్ని అక్కడ మనకి దర్శనంలో కనబడుతుంది అనమాట. రావణాసుడి యొక్క ఆ డిఫరెన్స్లో కనబడుతుంది. వచ్చాడు. వచ్చి సీతమ్మని ఇంకా తను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలో, నన్ను నువ్వు వివాహం చేసుకుంటే ఈ సృష్టిలో ఉండే అన్ని సంపదలని నువ్వు అనుభవించవచ్చు, అన్ని సుఖాలను నువ్వు అనుభవించవచ్చు, అవసరమైతే మీ నాన్నగారు జనక చక్రవర్తికి కూడా నేను రకరకాల వస్తు వాహనాది ధన సంపత్తినంతా ఇచ్చి జనకుణ్ణి కూడా బ్రహ్మాండంగా సత్కరిస్తాను, సమ్మానిస్తాను అంటూ రకరకాల రీతులలో రాముడు ఇప్పటికెప్పుడో ఇంకా అడవిలో తిరుగుతూ అడవిలోని ఆహారం లేక డొక్కలు ఎండిపోయి దేహాన్ని వదిలిపెట్టుంటాడు. అసలు ఈ చూసావు కదా, ఈ 100 యోజన సముద్రాన్ని దాటి ఈ దుష్కరములై ఎక్కడో గగన గర్భంలో ఉండి కింద అసలు పునాది ఉందా, దారుందా, ఎట్లా వస్తారో కూడా తెలియనటువంటి ఈ లంకలోకి ఏ దేవ అసుర మానవ ఏ శక్తి కూడా ఇక్కడికి రాలేదు. అసలు నన్ను ఎవరూ గెలవలేరు యుద్ధంలో. నన్ను దేవతలు కూడా నేనంటే భయం వాళ్ళకంటూ తన గొప్పతనాన్ని చెప్పి రామచంద్రుడి రాడిక అనే భావాన్ని చెప్పి ఎన్నో రకాలుగా సీతమ్మ మనసు మార్చడానికి ప్రలోభ పెట్టడానికి వాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే రావణాసుడు రోజు దినచర్య, ఇంతకుముందు రావణాసుడి దినచర్య ఎలా ఉండేదో సీతమ్మని ఎప్పుడైతే అశోకవనంలో తెచ్చిపెట్టాడో అప్పటి నుంచి అతడి దినచర్య ప్రతిరోజు ప్రొద్దున్నే వచ్చి సీతమ్మకి రిపీటెడ్లీ సేమ్ స్పీచ్ అనమాట. ఇదే చెప్పేవాడు ప్రతిరోజు. అయితే హనుమంతుడు ఇప్పుడు రావణాసురుడు రావటానికి ముందు చూశాడు. పైనుంచి కిందకి చూస్తే చిక్కిపోయి ఉంది, కానీ దివ్య తేజస్సుతో ఉంది. నివురు పట్టిన అగ్ని ఎట్లా ఉంటుందో, దీప కళిక ఎలా ఉంటుందో అలా ఉంది ఆ తల్లి. బాగా చదివి కొన్ని రోజుల తర్వాత మరచిపోతే ఆ విద్య ఎట్లా ఉంటుందో, విద్య చాలా ఉంది కానీ మరపు వచ్చిన విద్య ఎలా ఉందో అలా ఉంది ఆ తల్లి. అద్భుతమైనటువంటి ఉపమానములు చెప్తాడు వాల్మీకి భగవానుడు సీతమ్మకి. జారిపడిన ఒక చంద్రఖండంలా ఉందిట. చందమామ కిందకి భూమి మీదకి జారితే ఎట్లా ఉంటే అట్లాంటి తేజస్సుతో ఉంది. మానవులకు ఎవ్వరికీ లేని దివ్య కాంతితో ఉంది ఆ తల్లి. ఏక వస్త్రాన్ని ధరించి ఆ వస్త్రమంతా మసకబారి అంటే మట్టి పట్టి ఉంది. ఆహారం లేదు కనుక చిక్కి ఉంది. నిరంతరం రాముడిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంది కనుక ఆ దుఃఖద్యోతకములైన చిహ్నములతో ఆ తల్లి కనపడింది హనుమకి. ఇంతలో రావణాసురుడు వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు సీతమ్మ ఒక గడ్డి పరకం తీసి మధ్యలో పెట్టి రావణాసురుడితో మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే తృణమంతరతః అంటాడు వాల్మీకి భగవానుడు. ఇద్దరి మధ్యలో ఆ తృణాన్ని పెట్టింది. శుచిస్మిత, ఆ నవ్వు పరమ పవిత్రమైన నవ్వు అనమాట. అంటే తల్లి పిల్లవాడు తప్పుదారిలో సంచరిస్తుంటే ఆ పిల్లవాడితో ఎంత ప్రేమతో నిర్మలంగా తల్లి ఒక కన్న కుమారుడితో మాట్లాడుతుందో, అమ్మ కూడా జగన్మాత అయిన ఆ తల్లి రావణుడితో శుచిస్మిత ప్రేమతో పవిత్రమైన నవ్వుతూ ఆవిడే మాట్లాడింది అనమాట. నువ్వు నిజంగా అంత వీరుడివైతే రామలక్ష్మణులు మా కుటీరం వద్ద లేని సమయంలో కదా నువ్వు నన్ను ఎత్తుకొని మాయోపాయంతో తీసుకొచ్చావు. ఆ అవసరం ఏమి ఏర్పడింది?
సింహముల్లాంటి రామలక్ష్మణులు దగ్గరికి వస్తే ఆ గాలికి కూడా బెదిరి వెళ్ళే మృగముల వలె నువ్వు అవుతావు అంటూ నీవు ఇప్పటికైనా రామచంద్రుడితో శరణాగతి చేసుకో, మైత్రి చేసుకో, నన్ను తీసుకుని వెళ్ళి రాముడికి అప్పచెప్పు, నిన్ను క్షమించమని నేను రాముడిని ప్రార్థిస్తా, అసలు రాముడే శరణాగత వత్సలుడు, ఒకసారి శరణన్న వాడిని ఎప్పుడు ఆయన కాపాడుతాడు అంటూ రామ వైభవాన్ని తను రాముడితో ఎలా ఉంటానో కూడా చూస్తుందన్నమాట సీతమ్మ. For more videos like this, subscribe Big TV channel.